అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'ఇడిపస్ ద కింగ్' లేదా 'ఇడిపస్ రెక్స్'. రెక్స్ అంటే ఏం లేదు రాజు అని అర్థం. ద కింగ్ అన్న రాజు అని అర్థం. ఇడిపస్. ఎవరి ఇడిపస్? అంటే ఒక రాజు కొడుకు ఈ ఇడిపస్. ఈ రాసింది ఇడిపస్ కింగ్ గురించి, ఇడిపస్ రెక్స్ గురించి ఎవరు రాశారంటే సోఫోక్లిస్ రాశాడు. ఈయన క్రీస్తు పూర్వం 496 నుంచి 406 మధ్య జీవించడం జరిగింది. ఈ ఇడిపస్ రెక్స్ అనేది చాలా యూనివర్సిటీస్‌లో ఉందండి. సోఫోక్లిస్ రాసింది. చాలా యూనివర్సిటీస్‌లో ఆంధ్ర కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇది ఎంఏ ఇంగ్లీషు, కొంతమందికి బీఏ స్పెషల్ ఇంగ్లీష్‌లో పార్ట్‌గా ఉంది. ఇదేంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్సే రాయడానికి అనువుగా రూపొందించబడినటువంటి మెటీరియల్ ఇది. సోఫోక్లిస్ వాజ్ ఎ ఫేమస్ యాన్షియంట్ గ్రీక్ ప్లేరైట్. యాక్చువల్‌గా మన అగ్రరాజ్యం ఏదంటే అమెరికా అని చెప్తుంటాం. అట్లానే ఒకప్పుడు అగ్రరాజ్యంగా అంటే గ్రీకు. ఎందుకంటే అక్కడ ప్రతిదీ వర్ధిల్లింది. మనం చదువుకునేటటువంటి సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి దాని మూలాలన్నీ కూడా గ్రీక్‌కి రిలేట్ అవుతాయి. ఈ సోఫోక్లిస్ కూడా ఆనాటి కాలం వాడు. అండ్ ట్రాజెడీ రాయడంలో దిట్ట. ఏదైనా కాంపిటీషన్ పెడితే దరిదాపులుగా ఇతనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిద్దనమాట సోఫోక్లిస్‌కి. అలాంటి ట్రాజెడీస్ రాయడంలో దిట్ట. ఎవరైనా ట్రాజెడీ బాగా రాసేవాడు, ఎవడు మూల పురుషుడు వెతుక్కున్నట్లయితే సోఫోక్లిస్ కనబడతాడనమాట. ఈయన దరిదాపులుగా ఒక 100 నాటకాలు రాయడం జరిగింది. కానీ మనకు మాత్రం ఒక 7 మాత్రమే ఉన్నాయి. ఎప్పుడో దరిదాపులుగా 3000 ఏళ్ల క్రితం. అటు ఇటుగా 2500 సంవత్సరాల క్రితం కాబట్టి కానీ అతని ఉన్నయి మాత్రం కేవలం 7 మాత్రమే ఉన్నాయి రచనలు. ఈజ్ మోస్ట్ ఫేమస్ వర్క్ ఏందంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి 'ఇడిపస్ ద కింగ్'. ఏంటి 'ఇడిపస్ ద కింగ్' అంత ట్రాజెడీ ఏంటి అని గనక మనం చూసినట్లయితే థీబ్స్ నగరం ఉంది. థీబ్స్ అన్నమాట. ఈ నగరంలో ఎటు చూసినా కష్టాలమయంగా ఉంటుంది. పీపుల్ ఆర్ డైయింగ్. ప్రజలు చచ్చిపోతున్నాడు. క్రాప్స్ డోంట్ గ్రో. పంటలు పండట్లేదు. బేబీస్ ఆర్ స్టిల్ బార్న్. పుట్టే బిడ్డలు చనిపోయి పుడుతున్నారు. ద పీపుల్ ఆస్క్ దే కింగ్ ఇడిపస్ టు హెల్ప్. ఇంకా వీళ్ళు తట్టుకోలేక అయ్యా ఇడిపస్ రాజా మాకు సహాయం చేయి. హీ వన్స్ సేవ్డ్ దెమ్ ఫ్రమ్ ద స్పింగ్ సో దే ట్రస్ట్ హిమ్. యాక్చువల్‌గా ఇడిపస్ ఏం చేయగలడు అంటే ఒకప్పుడు ఇలాంటి ప్రాబ్లమే వచ్చినప్పుడు ఇడిపస్ ఏం చేశాడంటే ఆ ప్రజల్ని థీబ్స్ ప్రజల్ని కాపాడాడు. థీబ్స్ ప్రజల్ని కాపాడడంతో వాళ్ళంతా కూడా ఇడిపస్ మీద నమ్మకం పెంచుకున్నారు. ఎలా కాపాడాడు అంటే చూద్దాం. ఇడిపస్ హ్యాస్ ఆల్రెడీ సెంట్ క్రియాన్ హిస్ బ్రదర్ ఇన్ లా. వెంటనే ఏం చేశాడంటే థీబ్స్ టిరియాసిస్ అని ఒక సాధువు లాంటి అంటే భవిష్యవాణి చెప్పేటటువంటి వ్యక్తి దగ్గరికి తన యొక్క బ్రదర్ ఇన్ లా బావమరుదు ఉంటారు కదా, క్రియాన్ని ఏం చేశాడంటే పంపించాడు అనమాట. టిరియాసిస్ అనేవాడు ఉన్నాడు. భవిష్యత్తు చెప్తాడు, అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళేసి ఒకసారి కనుక్కొనిరా. క్రియాన్ ఆస్ ద గాడ్ అపోలో ఫర్ అడ్వైస్. క్రియాన్ ఏంటంటే అపోలో యొక్క సలహాని కోరుకుంటాడు అనమాట. అంటే ఎవరి ద్వారా అంటే టిరియాసిస్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ప్రార్థనలు చేసి క్రియాన్ని పంపించేది యాక్చువల్గా ఏంటంటే అపోలో యొక్క అడ్వైస్. అంటే వీళ్ళు దేవత ఆరాధన చేస్తారు రకరకాల పద్ధతుల్లో. దాని నుంచి ఎవరైతే అక్కడ పూజారులు ఉంటారో వాళ్ళకి తెలియపరచబడుతుంది. అది ఆ సలహా మేరకు ఏంటంటే వచ్చి చెప్పాలి రాజుగారి క్రియాన్. క్రియాన్ రిటర్న్ సేస్ దట్ టు స్టాప్ ద సఫరింగ్ దే మస్ట్ ఫైన్ పనిష్ ద పర్సన్ హూ మర్డర్డ్ ద ప్రీవియస్ కింగ్ లేయాస్. ఇప్పుడు ఏంటంటే క్రియాన్ వెళ్తాడు. మరి అపోలో గాడ్ రకరకాల పూజలు చేసి చివరికి తేల్చేది ఏంటంటే ప్రీవియస్ కింగ్ అంతకుముందు ఆ నగరానికి ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుని చంపిన వ్యక్తిని గనక పనిష్ చేస్తే ఈ తెగుళ్ళన్నీ ఆగిపోతాయి అని తెలియపరచడం జరుగుతుంది. ఎడిపస్ ప్రామిసెస్ టు ఫైండ్ ద మర్డరర్. ఇక ఎవరైతే ఆ లేయాస్ రాజు ఉన్నాడో ఆ రాజుని నేను చంపుతా, వాడిని పనిష్ చేస్తా, ఈ తెగులను ఆపుతా అని అనుకుంటాడు ఇడిపస్. హీ ఆస్క్స్ వైన్ ప్రాఫెట్ టిరియాసిస్ ఫర్ హెల్ప్. అది ఇప్పుడు వస్తాడు టిరియాసిస్. ఏంటంటే ఇతనికి కళ్ళుండవు కానీ ప్రపంచం యొక్క భవిష్యత్తుని చూడగలిగినటువంటి వ్యక్తి.
భవిష్యత్తును చూస్తాడు టిరియాసిస్. క్రియాన్ వెళ్ళేది అపోలో యొక్క సలహా కోసం. అంటే ఎళ్లి అపోలో అనే వ్యక్తి కాదు. పూజారులుంటారు. వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. వాళ్ళకి తెలియపరచబడతాయి స్వప్నాల ద్వారా. అంటే కళ్ళు లేకపోతే రకరకాల పద్ధతుల ద్వారా తెలుసుకుంటారు. ఇప్పుడు టిరియాసిస్ అనేటటువంటి ప్రాఫెట్ ఉన్నాడు. ప్రాఫెట్ అంటే ప్రవక్త, భవిష్యత్తును చూడగలిగేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని అడుగుతాడనమాట. ఈ టిరియాసిస్ మనకి వేస్ట్ ల్యాండ్‌లో కూడా వస్తాడు. ఈ టిరియాసిస్. అట్ ఫస్ట్ టిరియాసిస్ రిఫ్యూజెస్ టు స్పీక్. టిరియాసిస్ ఏం మాట్లాడు. బట్ దెన్ హీ రివీల్స్ ఏ షాకింగ్ ట్రూత్. కానీ ఒక భయంకరమైన నిజాన్ని ఇడిపస్‌కి చెప్తాడు. ఏందంటే ఇడిపస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద కిల్లర్. ఇడిపస్, నువ్వు ఇలా నన్ను వేధిస్తున్నావు నీ ప్రజలైన థీవ్స్ ప్రజల్ని కాపాడడానికి. విషయం ఏందంటే తెలుసుకోవడం అంత మంచిది కాదు. నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది, నీకు మంచిది అని టిరియాసిస్ ముందు చెప్తాడు. చాలా నచ్చ చెప్తాడు. కానీ మనోడు వెండు, ఈడిపస్ వెండు, ఏమాత్రం వెండు. నాకు వద్దు, ఇవన్నీ చెప్పొద్దు, నాకు కావాలి. ఈడిపస్ ఈజ్ ఫ్యూరియస్ అండ్ అక్యూరియస్ క్రియాన్ అండ్ టిరియాసిస్ ఆఫ్ ప్లాటింగ్ అగేన్స్ట్ హిమ్. ఇద్దరు ఇప్పుడు ఏందంటే క్రియాన్ వచ్చేసి ఏం చేశాడు, లియాస్ని చంపినోడిని చంపాల. సరే ఎవడు చంపాడు అని టిరియాసిస్ దగ్గరికి వెళ్తే నువ్వే చంపిందయ్యా ఈడిపస్ అని చెప్పాడు. క్రియాన్ అండ్ టిరియాసిస్ ఇద్దరు మీరు కూడబొలుక్కొని నాకు వ్యతిరేకంగా మీరు రాజద్రోహానికి తలపడ్డారు అనేసి ఇతను ఏంటంటే వీళ్ళ మాటలు నమ్మడు. రాజద్రోహం చేస్తున్నారు మీరు, మొత్తానికి ఏదో పన్నాగం పన్నారు మీరు నన్ను దించేయడానికి అనేసి ఎడిపస్ ఫీల్ అవుతాడు. జొకస్టా ఎడిపస్ వైఫ్. జొకస్టా ఎడిపస్ యొక్క భార్య అన్నమాట. యాక్చువల్గా జొకస్టా ఎవరు? జొకస్టా ఈజ్ లేయాస్ వైఫ్. లేయాస్ ఎవరైతే రాజు ఉన్నాడో ప్రీవియస్ కింగ్, రాణి. ఎలా ఉంటుందంటే అంతకుముందు రాజు గనక చంపినా కానీ అక్కడుండే రాణిని పెళ్లి చేసుకుంటే ఇక రాజ్యము రాణి అంతా కూడా సెటిల్ అయిపోయేవాళ్ళు అక్కడే. అట్లానే ఇక్కడ కూడా జరుగుతుంది. ఎడిపస్ కూడా ఏంటంటే రాజు లేడు, లేయాస్ చంపబడ్డాడు. జనాలకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. స్పింక్స్ అనేసి ఓ జీవి ఏం చేసేదంటే ఈ జనాల్ని, థీబ్స్ ప్రజల్ని చాలా బాధ పెట్టేది. ఏం చేసేది, థీబ్స్ నగరంలో ఈ స్పింక్స్ అనేటటువంటి ఒక జీవి ఉండేది. అదిగోండి ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇది స్పింక్స్ అన్నమాట. ఆడ మొహం ఉంటుంది, ఆడపిల్ల మొహం లాగా. అండ్ సింహపు రూపం ఉంటుంది. అండ్ వెనకాల వచ్చేసి పాము తోక ఉంటుంది. అది నడుచుకుంటా వచ్చి ఒక్కొక్క వ్యక్తిని ఒక ప్రశ్న వేసేది, చెప్పని వాడిని కాల్చి చంపేసేది. అలా థీబ్స్ ప్రజలు చాలా బాధపడుతున్న టైంలో ఎడిపస్ వచ్చి వాళ్ళని విడుదల చేస్తాడనమాట. స్పింక్స్ వచ్చేసి అడుగుతుంది ఏంటంటే, ఒక విచిత్రమైన జీవి ఉంది అండ్ పొద్దున్న వచ్చేసి 4 కాళ్ళతో ప్రయాణిస్తుంది, మధ్యాహ్నం 2 కాళ్ళతో, సాయంత్రం అయిన తర్వాత 3 కాళ్ళతో నడుస్తుంటుంది ఏంటని అడుగుతుంది ఎవరిని, ఇడిపస్ని. ఇడిపస్ అప్పుడు చెప్తాడు మనిషి ఆ జీవి, ఎవరో కాదన్యంగా కోపంలో దాన్ని తగలబెట్టుకొని వచ్చింది స్పింక్స్. అట్లా థీబ్స్ ప్రజలు ఈ మహమ్మారి ఏదైతే స్పింక్స్ జీవి ఉందో దాని నుంచి తప్పించుకుంటారు. దాంతో ఇడిపస్ అనే వ్యక్తి అక్కడ సెటిల్ అవుతాడు అనమాట. రాజుగా గొప్పగా అందరి మన్ననలు పొందుతాడు. సో జొకస్టాని పెళ్లి చేసుకుంటాడు. లేయాస్ ఎటు రాజు లేడు కాబట్టి. టెల్స్ హిమ్ నాట్ టు బిలీవ్ ఇన్ ప్రాఫెసీస్. ఏం చెప్తుందంటే జొకస్టా ఈ యొక్క ఏవైతే ప్రాఫెసీస్ ఉన్నాయో, భవిష్యవాణులు ఉన్నాయో వాటి మీద నమ్మకం పెట్టుకోమాక. షీ సేస్ దట్ లాంగ్ ఎగో ఏ ప్రాఫెసీ క్లెయిమ్ లేయాస్ వుడ్ బి కిల్డ్ బై హిజ్ ఓన్ సన్. గతంలో మేము ఒక ప్రాఫెసీ విన్నాం. ఎప్పుడంటే నాకు కొడుకు పుట్టినప్పుడు, లేయాస్ అండ్ జొకస్టా ఇద్దరికి పుట్టిన కుమారుడు. అప్పుడు భవిష్యవాణి వినిపించమన్నప్పుడు వాళ్ళు ఏం వినిపించారంటే, ఈ పుట్టిన కొడుకు ఎవరైతే ఉన్నాడో తండ్రిని చంపుతాడు. బట్ లేయాస్ వాస్ కిల్డ్ బై స్ట్రేంజర్స్ ఎట్ క్రాస్ రోడ్. కానీ జొకస్టా ఏం చెప్తుందంటే, లేయాస్ ఎవరైతే ఉన్నాడో రాజు, అతను ఎవరో స్ట్రేంజర్ అపరిచితుడు చంపాడు, కొడుకు చంపలా. దిస్ వరీస్ ఎడిపస్, హీ వన్స్ కిల్డ్ ఎ మ్యాన్ ఎట్ క్రాస్ రోడ్స్. ఆ క్రాస్ రోడ్స్ అంటే 4 కూడళ్ళు ఉండేదిగా, 4 రోడ్ల కూడలి, అట్లాంటి ప్రదేశంలో
ఒక మనిషిని చంపాడు. అతను రాజని తెలియదు ఇతనికి. సూన్ ఏ మెసెంజర్ అరైవ్స్ విత్ మోర్ న్యూస్. ఇక ఒక దూత వస్తాడు. వచ్చేసి ఇడిపస్ ఫాదర్ కింగ్ పాలిబస్ ఆఫ్ కొరింత్ హ్యాస్ డైడ్. ఆ వచ్చిన దూత ఏం చెప్తాడంటే, అయ్యా మీ నాన్నగారు ఎవరైతే ఉన్నారో కింగ్ పాలిబస్, కొరింథీలో పాలిబస్ ఉన్నాడు కదా, ఆయన చనిపోయారు. తండ్రి అయిన రాజుగారు, కొరింథీ రాజుగారు. బట్ ద మెసెంజర్ ఆల్సో రివీల్స్ దట్ పాలిబస్ వాజ్ నాట్ ఇడిపస్ రియల్ ఫాదర్. అయితే చనిపోయేటప్పుడు పాలిబస్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ వ్యక్తి అయిన ఎడిపస్ యాక్చువల్గా తన కొడుకు కాదనే విషయాన్ని కొరింథీ రాజు అయిన పాలిబస్ చెప్పడం జరుగుతుంది. ఏ షెపర్డ్ కన్ఫర్మ్స్ ద ట్రూత్. ఇడిపస్ వాజ్ లేయాస్ అండ్ జొకస్టాస్ సన్. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ ఈ గొర్రెలను కాచుకునే వ్యక్తి చెప్పే వ్యక్తి ఏంటంటే, యాక్చువల్గా ఇడిపస్ ఎవరి కొడుకు అంటే లేయాస్ అండ్ జొకస్టా యొక్క కొడుకు. ఏమైంది, యాక్చువల్గా ఇడిపస్ పుట్టంగానే భవిష్యవాణి వినిపిస్తారు. ఈ లేయా అండ్ జొకస్టాకి పుట్టినటువంటి ఎవరైతే ఉన్నారో లేయస్ అండ్ జొకస్టా కొడుకు ఆ భవిష్యవాణి విని వీళ్ళు ఏం చేస్తారంటే ఈయన వదిలేస్తారు. తండ్రిని చంపేటటువంటి వాడు ఇంట్లో పెరగడం ఎందుకని వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఈ వ్యక్తి పెరిగి పెద్ద అవుతాడు కదా, అండ్ అది చూసిన అంటే వేరే రాజు అడాప్ట్ చేసుకుంటాడు, అంటే తీసుకుంటాడు అనమాట. అరే అరే ఎవరు వదిలేశారు అట్లా అనమాట. ఎవరు తీసుకుంటారు, పాలిబస్ మనం ఏదైతే అతను పెంచుకుంటాడు. దిస్ మీన్స్ ఎడిపస్ అన్నోయింగ్లీ కిల్ హిస్ ఫాదర్ అండ్ మ్యారీడ్ హిస్ ఫాదర్. ఇంకో తెలియని ట్విస్ట్ ఏంటంటే, జొకస్టా సగమే చెప్పింది. ఆ భవిష్యవాణి ఏంటంటే, తండ్రిని చంపి తల్లిని పెళ్లి చేసుకుంటాడు అనేటటువంటి భవిష్యవాణి ఈ యొక్క పండితులు అక్కడ ఎప్పుడైతే వచ్చారో ప్రాఫిట్ చెప్పడం జరుగుతుంది. దాంతో వీళ్ళిద్దరు భయపడిపోయి వాడిని వదిలేస్తారు. కానీ కొరింథీ రాజు అయినటువంటి పాలిబస్ వీడిని పెంచుకుంటాడు. ఆ విషయం షెపర్డ్కి తెలుసు. అయితే ఇతను క్రాస్ రోడ్స్ దగ్గర లేయాస్ని చంపడం అంటే తండ్రిని చంపాడు. అంతేకాదు ఏదైతే స్పింక్స్ వారి నుంచి ప్రజల్ని కాపాడాడు, ఆ రాజ్యం మరి రాణ్ణి పెళ్లి చేసుకున్నాడు. తెలీదు, తల్లి అని తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు పాలిబస్ దగ్గర పెరిగినోడికి ఎలా తెలుసు, ఆ భవిష్యాన్ని ప్రయాణ తల్లిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ భయంకరమైన నిజం తెలిసినటువంటి జొకస్టా తను తాను చంపేసుకుంటుంది. ఇడిపస్ బ్లైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ గ్రీఫ్. ఇడిపస్ తన కళ్ళు తాను పొడిచేసుకుంటాడు. ఈ బెగ్స్ టు బి బ్యానిష్డ్. నన్ను దేశ నుంచి తరివేయండి, ఈ దేశంలో నేనుంటే నాలాంటోడు ఉంటే శపితం అయిపోతుంది. క్రియాన్ సెండ్స్ హిమ్ అవే ఫ్రమ్ థీబిస్. ఇక క్రియాన్ ఎవరైతే మన బ్రదర్ ఇన్ లా ఉన్నాడు కదా, థీబ్స్ నుంచి అతన్ని పంపించేస్తాడు. ఇడిపస్ ట్రాజిక్ ఫేట్ ఈస్ ఫుల్ఫిల్. అలా ఏదైతే పుట్టినప్పుడు భవిష్యవాణి వినిపించారో అది నిజమైంది. ఇలాంటివి సోఫోకిల్స్ రాస్తారనమాట. ట్రాజడీస్, భయంకరమైన ట్రాజడీస్. ఆనాడు గ్రీక్లో ఏం జరిగేదంటే, ఈ ట్రాజడీస్కి పోటీలు పెట్టేవాళ్ళు. ఎప్పుడు కూడా సోఫోకిల్సే ఫస్ట్ వచ్చేవాడు ట్రాజడీస్లో. ట్రాజడీస్ రాయడంలో దిట్ట అనమాట. ఈ విధంగా ఏంటంటే సోఫోకిల్స్ ఒక ట్రాజడీ, ఈ ట్రాజడీని మించి ఉండదు అన్నట్టు ఉండిద్ది అతను రాసే ట్రాజడీస్ అనమాట. కాబట్టి అతను పెట్టిన ఆ రోజుల్లో గ్రీస్లో పెట్టిన పోటీల్లో ఈ సోఫోకిల్స్ రాసినటువంటివి టాప్లో ఉండేవి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేది అనమాట. దరిదాపులు 15 సార్లు ఏమో ఆర్గనైజ్ చేసినట్టు పత్రాల్లో ఉన్న దాని ప్రకారం దరిదాపులు 9 సార్లు ఏమో ఫస్ట్ వచ్చినట్టు, మిగతా సార్లు సెకండ్ వచ్చినట్లు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి సోఫోకిల్స్ మీద. అంటే చాలా టాప్ నాచ్ పర్సన్ అనమాట ట్రాజడీస్ రాయడంలో. అట్లా ఇడిపస్ ద రెక్స్ అనేది ఆయన రాయడం జరిగింది. ఈ ట్రాజడీ అనేది ఏంటంటే భవిష్యవాణి వినిపిస్తారు, వాళ్ళు భయపడి పిల్లోడిని వదిలేస్తారు. ఆ పిల్లోడు పోయి కొరింథీలో పెరుగుతాడు. ఆ తర్వాత మరలా వచ్చినప్పుడు తండ్రిని చంపేస్తాడు. అండ్ తెలియక పొరపాటులో తల్లిని పెళ్లి చేసుకున్నాడు. అంటే దరిదాపులుగా జరిగేది అదే. ఆ రోజుల్లో ఏంటంటే ఎవడైనా రాజు అవ్వాలంటే రాణిని పెళ్లి చేసుకునేవాడు. అంతేగాని కొత్త రాణి రావడం అనేది యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు జనాలు. అదే రాణి రాజు మారినా పర్వాలేదు, అట్లా ఉండేది. సో ఆనాటి నార్మల్ ప్రకారం అతను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కానీ అతనికి తెలియదు తండ్రి తల్లి అని. కానీ ఈ విధంగా ట్రాజిక్గా జరిగిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.